అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో ఇప్పటికీ కూడా వెనుకబడిన ఆదిమ పీవీటీజీ సామాజిక వర్గం దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. ఉండడానికి సరైన ఆవాసాలు లేక ఎంతో ఇబ్బందికరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. వర్షానికి కారిపోతూ, గాలికి ఎగిరిపోతూ, ఎండకి మండిపోతూ, పిల్లా పాపలతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. సరైన గూడు లేదు, సరైన తిండి లేదు, సరైన విద్యా వైద్యం లేదు, స్వయం పోషక వృత్తులు లేక దీనమైన జీవితాలను జీవిస్తున్నారు. ఈ గ్రామాలలో ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలియని పరిస్థితి. ఈ పీవీటీజీ సామాజిక వర్గాన్ని ఎవరూ పట్టించుకుంటారో? ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో వారి యొక్క జీవితాలను చూస్తే మనసు చలించిపోతుంది. ఈ గ్రామస్తులను అధికారులు, రాజకీయ నాయకులు ఎవరు చూసినా అంటరాని వారిగానే చూస్తున్నారు. సమాజంలో గుర్తింపే కరువైంది. లెక్కలో మాత్రం అందరూ అభివృద్ధి చెందారని చెప్తున్నారు. వీరి జీవన విధానాన్ని మార్చాలంటే ఐటీడీఏ ప్రత్యేక చొరవ తీసుకుని అందరికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. అధికార యంత్రాంగం వీరిని గుర్తించి నిజాయితీగా వారికి చేరాల్సిన పథకాలను సకాలంలో అందజేయాలి. ప్రత్యేకించి పర్యవేక్షణ చేయాలి. అప్పుడే కొంతమంది అయినా అభివృద్ధి చెందగలరు. ఇప్పటికైనా ఒకసారి ప్రభుత్వాలు, అధికారులు ఆలోచించి ఈ గ్రామాలను సందర్శిస్తారని ఆశిద్దాం.
సార్ నమస్తే, నా పేరు ఎమ్మెల్యే భాస్కర్రావు. మాది చక్రాయి గ్రామము, వజర్ పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. సార్ మా పరిస్థితి ఏంటంటే మెయిన్ ప్రధాన సమస్య మాకు రోడ్డు లేదు. అసలు ఏమి ఇల్లు కట్టుకుందామన్నా న్యూ హౌస్ వచ్చి గ్రాంటెడ్ అయ్యింది, కానీ ఇల్లు కట్టుకుందామన్నా ప్రస్తుతానికి రోడ్ లేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మాకు జలజీవన నుండి వాటర్ కూడా గ్రాంటెడ్ అయ్యింది, అది కూడా చాలా ఇబ్బందితో ఇసుక కూడా మోసుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక ఆడది ఇప్పుడు ఒక కడుపులో మరి అంటే ప్రెగ్నెన్సీ అయ్యి కూడా మరి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా కింద దాకా మోసుకొని వెళ్ళాలి. మాకు మెయిన్ రోడ్ నుంచి ఊరు దాకా అసలు పెద్ద దూరం ఏం కాదు, 3 కిలోమీటర్లు మాత్రమే. కానీ అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా అప్ ఎక్కువ, దానివల్ల కొద్దిగా ఇబ్బంది. అందుకనే మాకు మెయిన్గా రోడ్డు లేదు కాబట్టి అదే మెయిన్ ప్రధాన సమస్య రోడ్డు. అందువలన మాకు రోడ్డు కొద్దిగా ఏదో రకంగా మరి కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాను.